హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులు అందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు, మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య, నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మీరు డైరెక్ట్గా ఇది హత్యని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్ మార్టం చేస్తాను అంటున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు?